గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ళ నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కీళ్ళ నొప్పులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియచేయడానికి డాక్టర్ జ్యోతి గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. జనరల్గా ఈ 50+లో కీళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ నుంచే కీళ్ళ నొప్పులు అంటున్నారు. అసలు ఎందుకు ఎక్కువ అవుతుంది ఈ జనరేషన్లో ఈ డిసీజ్ అనేది? యూజువల్గా అంటే కీళ్ళ నొప్పులు అనేది ఎందుకని వస్తుందని అంటే అది హెరిడిటరీ కూడా అవ్వచ్చు. అరుగుదల అనమాట బేసిక్గా జరిగేది. ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో మనకు జాయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి, అందులో మార్పులు రావడం వల్ల ఆ జాయింట్లో అంటే అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల నొప్పి వస్తుంది అండ్ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆ రీజన్ చాలా అంటే ముట్టుకుంటే చాలా టెండర్గా ఉంటుంది అనమాట, రెడ్గా కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో అంటే మనం చేసే పనులు అంటే యూజువల్గా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండడం కానీ, దెన్ ఎక్కడము దిగడము అంటే మనం మనుషులు నడుస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ మోకాళ్ళల్లో ప్రాబ్లం వస్తుంది. బట్ ఈ అరుగుదల అనేది ఈ ఓన్లీ మోకాళ్ళకే పరిమితం కాదు, ప్రతి ఒక్క జాయింట్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో కొన్ని మనము ఇన్వెస్టిగేషన్స్ చేయడం వల్ల మనం మన మార్పులని చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ జనరల్లీ? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటే అసలు రావడానికి అదొక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటే వచ్చే వ్యాధులలో ఒకటి. మన జాయింట్ని ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో అంటే సైనోవియల్ మెంబ్రేన్ అనే ఒక లైనింగ్ ఉంటుందన్నమాట. ఆ లైనింగ్ ఎప్పుడైతే అంటే మన అంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందో ఆ లైనింగ్కి, దాంట్లో కొంత వాపు వచ్చేయడము, ఆ వాపు రావడం వల్ల ఫస్ట్ మనకి అంటే పేషెంట్ కంప్లైంట్ చేయడం నొప్పి అని కంప్లైంట్ చేసుకుంటారు. కానీ తర్వాత అది అంటే చిన్న జాయింట్స్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ పెద్ద జాయింట్లో అన్నింటిలో కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఏదైతే మనకు టెండాన్స్ అండ్ లిగమెంట్స్ ఉంటాయో జాయింట్ని హోల్డ్ చేయడానికి, అందులో కూడా మార్పులు వచ్చేసి రావడం వల్ల ఆ యొక్క జాయింట్ మొత్తం కూడా ఒక్కొక్కసారి డిస్లోకేట్ అంటే ఆ పొజిషన్ నుంచి జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు నొప్పి ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అంటే ఆస్టియో అరుగుదల కంటే ఈ ప్రాబ్లం చాలా క్రిటికల్ అనమాట. పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి డాక్టర్ అసలు రాకుండా? ఫస్ట్ అంటే ఎందుకంటే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనము అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మన హెల్త్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ ఇవన్నీ చెక్ చేసుకొని మనకి ఎలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా చెక్ చేసుకోవడమే, హెల్తీగా తినడము ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ ఎట్ ద సేమ్ టైం మొటిలిటీ అంటే మూమెంట్ అనేది కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే స్పెషల్గా మనం ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదలను చూసాము అని అంటే ఎక్కువసేపు రెస్ట్ ఉండి స్టాగ్నెంట్గా ఉంటే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంత మొబిలిటీ అంటే ఎంత మూమెంట్ ఉంటుందో అంత మనకు ఫ్రీగా అయిపోతుంది అనమాట జాయింట్. లేకపోతే జాయింట్లో స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుంది, దాంతో ఇంకా ప్రాబ్లం వర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఒకటని చెప్తున్నారు. అంటే అలాంటి డిసీజెస్ మన కంట్రోల్లో ఉండవు కదా డాక్టర్. సో దానికి ఎలా కేర్ తీసుకోవాలి మరి? ప్రాపర్ సరైన ఫుడ్ అది తీసుకోవడము అలా చేయడం వల్లమ్మా. అండ్ అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, ఎవ్రీ టైం మనం ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేసుకొని అసలు మనకంటే ఈ లక్షణం ఉంది అని తెలియాలంటే ఫస్ట్ పెయిన్ ఒక్కొక్కసారి అసలు అంటే ఇనీషియల్ స్టేజెస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డిటెక్ట్ చేయడమే కష్టం అనమాట. బట్ లేటర్ ఆన్ అంటే ఈ వాపులు ఇవన్నీ స్మాల్ జాయింట్స్లో ఉంటాయి, అవి చేతులలో కాళ్ళల్లో ఫస్ట్ వస్తుంటాయి కాబట్టి మనం దాన్ని ఈజీగా కనిపెట్టవచ్చు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్తో అంటే ఓన్లీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కాకుండా ఇంకా ఎక్స్రే కానీ డాక్టర్ మీకు అడ్వైస్ చేసిన కొద్దీ ఏమైనా డిస్లొకేషన్ ఉందా దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ మనం కంటిన్యూ చేయవచ్చు. అంటే పర్టికులర్గా ప్రైమరీ ఐడెంటిఫికేషన్ లాంటిది ఏముండదా డాక్టర్ దీనికి? ప్రైమరీ ఓన్లీ పేషెంట్ యొక్క దాన్ని సైన్స్ అంటాం అనమాట. పేషెంట్ నాకు పెయిన్ వస్తుంది, ఈ జాయింట్స్లో చిన్న జాయింట్లో పెయిన్ వస్తుంది అని మట్టుకే. అండ్ స్పెషల్గా ఇది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. సో అంటే వాళ్ళే అంటే యూజువల్గా వాళ్ళ టెండెన్సీ సరే ఓర్చుకుంటే తగ్గుతుందేమో అని ఇనిషియల్గా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే స్వెల్లింగ్ వస్తుందో, మార్నింగ్ లేవగానే ఆ స్టిఫ్నెస్ వస్తుందో, ఏదైనా పట్టుకోవడం డిఫికల్ట్గా ఉంటుందో అప్పుడు వాళ్ళు ఆ కంప్లైంట్తో వస్తారు. దెన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే డాక్టర్ చెక్ చేసినప్పుడు ఆ రీజియన్లో కొంచెం వాపు ఉండడం కానీ, అది ముట్టుకుంటే టెండర్గా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉండడం కానీ, వాపులు ఉండడం కానీ చూసారు అంటే మళ్ళీ ఫర్దర్ అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రాసి దెన్ స్కానింగ్ అంటే ఎక్స్రే ఇంకా చేయడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఓన్లీ అంటే జాయింట్కే లిమిట్ కాదు, ఇది
సిస్టమ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సిస్టమ్స్ అంటే లోపల ఉన్న ఆర్గన్స్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఈ మోకాళ్ళ జాయింట్స్లో గమ్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు, అంటే సర్జరీ అవసరం అని చెప్తూ ఉంటారు. అయితే హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? హోమియోపతిలో అంటే ఏదైతే డ్యామేజ్ అంటే బోన్స్ అరుగుదల అనేది దాన్ని మళ్ళీ మనం ఎలాగైనా రివర్స్ చేయలేము. కానీ ఏదైతే మీరు అంటున్నారు కదా జిగురు పదార్థం అని, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారనమాట. దాన్ని రీజనరేట్ అంటే చేయడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. అల్టిమేట్లీ అంటే అందరికీ అన్ని విషయాల్లో సర్జరీ అడ్వైస్ చేయలేము, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి. సర్జరీ అవసరం లేకుండా కూడా మనం హోమియోపతిలో సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు నొప్పి లేకుండా చేసుకోగలిగేలా చేయగలుగుతాం అనమాట. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. రామలింగం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ ఉన్నారు ఇక్కడ, మీకు కీళ్ళ నొప్పులకు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా అడగచ్చు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మేడం చెప్పండి. హలో, మాట్లాడండి. టీవీ చూస్తూ కాకుండా మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. ఫోన్ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను, టీవీ లేదండి, నేను బయటకు వచ్చాను. చెప్పండి. హలో, అది నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కాలు వాచింది, ఉన్నట్టుండి నడవనికి రాకపోతే అప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే తీశారు. హలో, చెప్పండి. అది మామూలుగా కాలు అసలు కింద పెట్టడానికి రాకుండా వాచి చూపించుకున్నాము, ఎక్స్రే తీసారు, ఇంకా కొన్ని టెస్టులు చేశారు. ఓకే, అందులో అన్ని నార్మల్ గా వస్తాయి, టాబ్లెట్ రాసిచ్చారు. తర్వాత మళ్ళీ అట్లా కీళ్ళ నొప్పులాగా ఉంటే ఆయుర్వేదం వాడాను 6 months, తర్వాత తగ్గిపోయింది. ఈ మధ్య రీసెంట్ గా ఏంటంటే నాకు కొంచెం ఏలు దగ్గర వాచి కుడి చేతి బొట్టన వేలు ఉంటుంది కదండి, అవునండి, అది అందులో వాచి నొప్పిగా అనిపించి అసలు కిందికి మీదికి రాకుండా మళ్ళీ కొన్ని వేళ్లకు మధ్య నొప్పిలాగా లైట్ గా నొప్పిలాగా ఉంటుంది ఈ మధ్యలో. ఓకే, అది మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా, ఫ్యూచర్ లో ఏం రాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అని తెలుసుకుందాము. ఓకే, ఒకసారి మీరు సిఆర్పి లెవెల్స్ అంటే మీ సిఆర్పి లెవెల్స్ కనుక హైగా ఉంటే ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా అంటే గౌటీ డిజార్డర్ ఏమైనా ఉందా రూల్ అవుట్ చేసుకోవడానికి. ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటనేది తెలిసిపోతుంది. మీరు ఏమైనా కింద పడ్డం కానీ అలా ఏదైనా ఇంజురీ జరిగినా కానీ ఒకవేళ వాపు మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే మనకు తెలిసిపోతుందండి ప్రాబ్లం ఏంటో. ఓకే డాక్టర్, జనరల్గా మీరు చెప్తున్నారు లేడీస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందని. సో 30 years అయిన తర్వాత కాల్షియం టాబ్లెట్స్ వాడడం అనేది మ్యాండేటరీ అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? ఆస్టియోఆర్థరైటిస్ ఉంది అని అంటే కనుక కాల్షియం అంటే ఆడవాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ యొక్క పటిత్వం అంటారు, అది తగ్గడం వల్ల వాడాల్సిన అవసరం పడుతుంది. ఒక పర్సన్కి ఒక అడల్ట్ పర్సన్కి ఆల్మోస్ట్ 500 mg ఆఫ్ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ నా అడ్వైజ్ అయితే మనం డయట్లో కొన్ని చేంజెస్ చేసుకున్నాము అని అంటే నేను దాన్ని బట్టి మనకంటే అంత రెగ్యులర్గా మనం ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ రుమటైడ్ ఆర్థరైటిస్ చూసాము అంటే అది ఏజ్తో రిలేషన్ ఉండదు, అంటే చిన్న ఏజ్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే జనరల్గా ఎందుకు వస్తుంది డాక్టర్? ఇప్పుడు అరుగుదల అనేది వచ్చింది అనుకోండి, దాని తర్వాత మనం దానికి ఎలా మెడిసిన్ అనేది తీసుకోవడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది? ఆస్టియోఆర్థరైటిస్కి అంటే మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి సరే జెనెటిక్ ప్రాబ్లం అయినా కానీ అంటే జీన్స్లో ఫ్యామిలీలో ఆ ప్రాబ్లం ఉంది అంటే కనుక వచ్చే ఛాన్స్ ఉంటుంది, అరుగుదల అనేది ఆ టెండెన్సీ వచ్చేస్తుంది అనమాట. దాంతోపాటు మీ ఒబేసిటీ అంటే ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉందనుకోండి జాయింట్స్ మీద దాని స్ట్రెస్ పడుతుంది కాబట్టి అది కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో మనం మేనేజ్మెంట్లో ఓన్లీ పెయిన్ తగ్గడానికి అలాగ మెడిసిన్స్ తీసుకుంటూ ఉండి బరువు అంటే ఒబేసిటీకి మనం ఏం ట్రీట్ చేయకపోతే అది ఇంకా టైం ఎక్కువ పడుతుంది. సో ఒబేసిటీలు కూడా ఒక డయట్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ డెఫినెట్గా దాని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, చోడవరం నుంచి ఇంకో కాల్ ఉన్నారు. సీతామహాలక్ష్మి గారు, నమస్కారం అండి. నమస్తే, మాట్లాడండి డాక్టర్తో. అదే మాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయండి. ముందేమో కుడికాలకు వచ్చింది, మేము చెప్పండి అమ్మా. కుడికాలకు వచ్చిందండి.
ఇప్పుడు ఎడమ కాలు కూడా ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమో ఏమైందంటే మళ్ళీ ఎడమ కాలుకి వచ్చింది, అసలు విపరీతమైన పోటు అండి. హోమియోపతియే వాడాను, ఈ మధ్య మళ్ళీ మానేశానండి. ఎందుకని మానేశారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమో క్యాప్ వేస్తున్నానండి. క్యాప్ వేస్తే ఏదో కొద్దిగా రిలీఫ్ ఉంది, కానీ అసలు నిలబడినెవరో నా కాళ్ళేమో గెంటుకుంటూ నడవాలి. అదే అమ్మా, ఇది అరుగుదల సమస్య కాబట్టి ఇదేదో ఒక్క జాయింట్తో స్టాప్ అయ్యేది కాదు. ప్రతి జాయింట్లో ఈ మార్పులు వస్తూ ఉంటాయి. మీరు వేసుకున్న క్యాప్ ఏదైనా సపోర్ట్ ఇస్తుంది తప్ప దానికి ట్రీట్మెంట్ అది కాదు. కాబట్టి మీరు హోమియోపతి వాడానంటున్నారు, మరి కంటిన్యూ చేయాల్సింది. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాసెస్ కాబట్టి కంటిన్యూస్గా వాడుతూ ఉంటే వేరే జాయింట్లు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే డాక్టర్, జనరల్గా ఇప్పుడు అంటే ఈ వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు లేడీస్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే కాల్షియం టాబ్లెట్స్ తీసుకునే విషయంలో కానీ వేరే వేరే దాంట్లో కానీ ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూజువల్గా ఇండియన్ ఉమెన్ అన్నప్పుడు టైంకి తినకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో టైంకి తినడము అండ్ స్పెషల్గా డయట్ వచ్చేసి రాగి మాల్ట్ అని అంటాం అనమాట. ఆల్మోస్ట్ అంటే 1 బౌల్లో ఆల్మోస్ట్ ఒక 400 mg కాల్షియం ఉంటుంది. సో అంటే ఇంత కొంత కేర్ అలాగ మనం డయట్ విషయంలో కూడా తీసుకొని కొంత టైం తీసుకొని ఒక ½ an hour వాక్ చేసుకున్నాము అని అంటే అంత స్టిఫ్నెస్ అంత ప్రాబ్లం ఉండదు. అంటే వెయిట్ కూడా మేనేజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం జాయింట్స్లో స్టిఫ్నెస్ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, సంగారెడ్డి నుంచి కాల్ ఉన్నారు. రత్నయ్య గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి, చెప్పండి, డాక్టర్తో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం భుజంలా ఇది బొక్క జరిగిపోయింది మేడం, ఇక జరిగి ఇక్కడ ఎదలోకి వస్తుంది బొక్క. ఓకే, దానికి ఏం ట్రీట్మెంట్? వీటికి 3 సార్లు అయ్యా మేడం. ఓకే, పడ్డారండి ఏమైనా? అవును మేడం, ఒకసారి పడ్డాను, 2 సార్లు మళ్ళీ జరిగిపోతుంది అదే రెండోసారి. ఓకే ఓకే, యూజువల్గా అంటే బోన్ డిస్లొకేషన్ అని చెప్తున్నారు అనమాట. కింద పడి ఇంజ్యూర్ అయినా కానీ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ వస్తాయి. యూజువల్గా ఎలా ఉంటుందంటే అలోపతిలో కింద పడ్డప్పుడు డిస్లొకేషన్ అయితే సర్జరీ చేయడము, లేదా దానికి పెయిన్కి లేదా స్వెల్లింగ్ తగ్గడానికి మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతిలో అంటే దాని తర్వాత ఏమవుతుందో ఒక 5-10 years తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ స్వెల్లింగ్ రావడము ఇలాంటి కాంప్లికేషన్ అంటే దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట పడ్డ తర్వాత కూడా. సో హోమియోపతిలో ఎలా ఉంటుందంటే పడిన తర్వాత ఫస్ట్ అంటే ఒక డోస్ ఇస్తారనమాట. అంటే దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి, తీసేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైం హోమియోపతిలో మేము అంటే ట్రీట్ చేసే విధానం వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీతో అది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఈ ఆస్టియోఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? పెయిన్ ఫస్ట్ కంప్లైంట్ ఉంటుందమ్మా. దాని తర్వాత స్వెల్లింగ్ కంప్లైంట్ చేయొచ్చు. దాని తర్వాత అక్కడ మార్పులు రావడం వల్ల అంటే ఒక్కొక్కసారి నర్వ్ కంప్రెషన్, ఇప్పుడు సపోజ్ బ్యాక్లో ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ వచ్చాయనుకోండి స్పైన్లో, ఒక్కొక్కసారి కంప్రెషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే బ్లడ్ సప్లై ఉంటుందో అక్కడంతా బాధగా, అది పెయినే అవ్వచ్చు, నొప్పి అవ్వచ్చు, వాపు అవ్వచ్చు, తిమ్మిర్లు అవ్వచ్చు. సో ఇవన్నిటిని కూడా హోమియోపతిలో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఈ కంప్లైంట్స్తో యూజువల్గా వస్తారనమాట క్లినిక్కి. దీనికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి డాక్టర్ దీనికి? యూజువల్గా జనరల్గా అయితేనేమో పెయిన్ కిల్లర్స్ ఒక్కటే ఇస్తారనమాట నొప్పి తగ్గడానికి ఆర్ వాపు తగ్గడానికి మెడిసిన్స్ ఉంటాయి. కానీ హోమియోపతిలో అంటే మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ డ్రగ్తో ఏమవుతుందంటే ప్రాబ్లం కరెక్షన్ జరుగుతుందనమాట. సో దానివల్ల నొప్పి ఒక్కటే పోవడం కాకుండా అంటే మేము పెయిన్ కిల్లర్స్ ఇవ్వం. యూజువల్గా వాడే పెయిన్ కిల్లర్స్తో అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఎందుకంటే ఒక్కొక్క జాయింట్ ఇంక్లూడ్ అవుతున్న కొద్దీ ఇంకా మీరు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో హోమియోపతి వల్ల అలా ఉండదు కాబట్టి అండ్ వేరే జాయింట్స్లో కూడా చేంజెస్ రాకుండా స్టాప్ చేస్తుంది కాబట్టి మీరు హోమియోపతి మీద డిపెండ్ అవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి డైట్ తీసుకోవాలి డాక్టర్? అంటే ఇప్పుడు అరుగుదలని మనం మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? నేను చెప్పినట్టుగా ఇప్పుడు రాగి ఉందనుకోండి, 1 bowl ఆఫ్ రాగి అంటే విల్ హ్యావ్ 400 mg కాల్షియం. దాంతోపాటు పుష్కలంగా పాలు, పెరుగు, ఎగ్ వైట్స్ ఇవన్నీ కూడా అన్నీ కాల్షియం రీచ్ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఐరన్ రీచ్ ఉన్న డైట్ కూడా తీసుకుంటే హెల్ప్ అవుతుంది. బ్లాక్ డేట్స్ కానీ బ్లాక్ కిస్మిస్ అంటాం కదా 4 to 5. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల అంటే ఇట్స్ లైక్ అ హెల్దీ డయట్ అనమాట. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒకటేమో దీనివల్ల వెయిట్ పెరగకుండా ఉంటాము, అట్ ద సేమ్ టైం మనము సింపుల్ ½ an hour వాక్, పెద్ద ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ½ an hour వాక్తో మీకు మెయింటైన్ చేసుకోవచ్చు ఆస్టియోఆర్థరైటిస్ని.
ఓకే డాక్టర్, కొంతమందికి అరికాళ్ళలో మంటలు తిమ్మిర్లు కూడా ఉంటాయంటారు. అంటే ఇప్పుడు ఈ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతిలో? హోమియోపతిలో మేము అంటే స్పెసిఫిక్ మెడిసిన్స్ అంటూ ఇవ్వం కాబట్టి అంటే పెయిన్కి ఒక డ్రగ్ లేదా తిమ్మిరికి ఒక డ్రగ్ అలా ఉండదు అనమాట. సో అంటే మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ డ్రగ్ దాన్ని కరెక్ట్ చేస్తుంది కాబట్టి ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా తిమ్మిర్లు అండ్ వాపు ఉన్నా కానీ పెయిన్ ఉన్నా కానీ కంట్రోల్లో వచ్చేస్తుంది. అది ఓవర్ ఏ పీరియడ్ అంటే స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇవ్వం కానీ ఇలా మెడిసిన్ ఇవ్వగానే తిమ్మిర్లు తగ్గడమో పెయిన్ తగ్గడమో ఉండదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ మీరు వాడుతున్న కొద్దీ మీకు ఆ చేంజెస్ తెలిసిపోతూ ఉంటాయి. ఓకే డాక్టర్, నలుగురు నుంచి కాల్ ఉన్నారు. గోవిందమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం, మాట్లాడండి డాక్టర్తో. నాకు కాళ్ళు బాగా ఒక వారం 10 రోజులు 2-3 నెలల నుంచి కాళ్ళు ఉబ్బినట్లయితుంది మేడం. నడవడం కొద్దిగా ఆయాసం అయినట్టు అనిపిస్తుంది మేడం. మా ఆయాసం రావడానికి కాళ్ళు ఉబ్బడానికి 2 ప్రాబ్లమ్స్ అంటే 2 రీజన్స్ ఉంటాయమ్మా. ఒకటేమో బ్లడ్ తక్కువ ఉన్నా కానీ మీకు నడుస్తుంటే ఆయాసంగా ఉండడము కాళ్ళు ఉబ్బడం కూడా అదొక రీజన్ ఉంటుంది. ఒకసారి మీరు బ్లడ్ పర్సంటేజ్ అనేది సిబిపి ఒకసారి చెక్ చేసుకున్నారంటే హెచ్బి ఎంత ఉందనేది మీకు తెలిసిపోతుంది. దాంతోపాటు అంటే మీకు జాయింట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందో మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు అని అంటే మీకు క్లియర్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రే కానీ అది రాసి కనుక్కుంటారు మీ ప్రాబ్లం ఏంటనేది. ఓకే, ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్? రుమటాయిడ్ ఆర్థరైటిస్కి యూజువల్గా అంటే డిఫార్మిటీ అంటే నేను చెప్పాను కదమ్మా, జాయింట్ డిస్లొకేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వర్స్ కేసెస్కి కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉందన్నమాట. ఎన్నో కేసెస్ చూసాము, అంటే డిఫార్మిటీ కూడా నార్మల్గా అవుతూ ఉండడము. అది యాక్చువల్గా దీనికి అంటే వేరే మెడిసిన్ ఉండదు. ఆర్ఏ ఫ్యాక్టర్ అని అది పాజిటివ్గా ఉన్నది నెగిటివ్గా చేయడానికి మెడిసిన్స్ ఉండవు, బట్ హోమియోపతిలో అది పాసిబుల్ ఉంటుంది. సో ఒక్కసారి కాకపోతే అందరూ అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ గురించి అని చూస్తారనమాట, బట్ వ్యాధి కంప్లీట్గా తగ్గడానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, జనరల్గా ఈ డిసీజ్ అనేది ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది డాక్టర్? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దానికి లిమిటెడ్ ఏజ్ ఉండదమ్మా. అంటే చిన్న 5 years నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట, అప్ టు 60 years వరకు కూడా. ఎందుకనంటే అది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఏ ఏజ్లో అయినా కనిపిస్తుంది. అది మోస్ట్లీ విమెన్లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా పిల్లల్లో కూడా చూస్తున్నాం మరి, సో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? చిల్డ్రన్ విషయంలో వచ్చినప్పుడు అంటే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారనమాట. అది హోమియోపతి అనేది చాలా బెస్ట్, ఎందుకంటే అది ఫర్దర్ వేరే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా కాపాడుతుంది అండ్ ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఎందుకంటే దాని గురించి అని వాడే మెడిసిన్స్ అంటే నాన్ స్టిరాయిడల్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఉంటాయి అండ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాసెస్ కాబట్టి, సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనము చిన్నపిల్లల్ని కాపాడొచ్చు. అట్ ద సేమ్ టైం ఫర్దర్ డిజీజ్ అంటే వేరే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా మనము హోమియోపతి ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవడం కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా హోమియోపతి చాలా హెల్ప్ చేస్తుంది చిన్నపిల్లల్లో. ఓకే, ఒక కాల్ ఉన్నారు డాక్టర్. హలో శ్రీనివాస్ గారు. హలో. హలో, మాట్లాడండి డాక్టర్తో. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అనేది ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల వస్తుంది అంటున్నారు. సో అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా మీరు మెడిసిన్స్ ఏమైనా ఇస్తారా? సో దానికి ఏంటి ప్రొసీజర్? హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయమ్మా. అది యూజువల్గా అందరికీ తెలిసిందే, హోమియోపతి అంటే ఇమ్యూనిటీ పెంచుతుందని జనరల్గా కూడా అనుకుంటారు. సో ఆ విషయంలో ఆటోఇమ్యూన్ డిజార్డర్లో డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది హోమియోపతి. ఓకే, అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో నీ రీప్లేస్మెంట్ వరకు అంటే సివియారిటీని బట్టి సర్జరీ వరకు వెళ్తుంది. సో అలాంటప్పుడు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? యూజువల్గా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్లో నీ రీప్లేస్మెంట్ జనరల్గా జరుగుతుందమ్మా. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ యూజువల్గా స్మాల్ జాయింట్స్లో అక్కర్ అవుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు అంటే సర్జరీ చేయించుకోవాలంటే ఎవరు కూడా విల్లింగ్గా ఉండరు. కొంత భయము, దెన్ అంటే ఫెయిల్ అవుతే ఏంటి ఇలాంటి అన్ని థాట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హోమియోపతి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ నేను అన్నట్టుగా ఇప్పుడు ఇదేదో ఒక్క జాయింట్తో ఎండ్ అయ్యేది కాదు, ఓన్లీ నీ జాయింట్తో హిప్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, షోల్డర్లో ప్రాబ్లం రావచ్చు. సో దీన్ని అంటే ఒక పరిష్కార మార్గం అని చెప్పొచ్చు హోమియోపతి. ఓకే, సో ఇప్పుడు జనరల్గా లేడీస్లో రైట్ హ్యాండ్ ఎక్కువ పెయిన్ వస్తుంటుంది అంటే వర్క్ చేయడం వల్ల. సో దీన్ని ఏ సిమ్టమ్గా కన్సిడర్ చేయొచ్చు?
యూజువల్గా ఏమవుతుందంటే మనం రైట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం కాబట్టి అరుగుదల అనేది సహజం. కాకపోతే ఈ రైట్ హ్యాండ్ ఏమవుతుందంటే కంప్లీట్గా మొబిలిటీ అంటే ఎంతవరకైతే ఈ జాయింట్ తిరగాలో అంత ఫ్రీగా మొబిలిటీ అవ్వదనమాట. కొంతవరకు వచ్చేసి రెస్ట్రిక్షన్ అయిపోతుంది, అంటే జాయింట్ ఒక విధంగా లాక్ అయినట్టుగా అయిపోతుంది అనమాట. సో దానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంటుందండి. మళ్ళీ మూమెంట్ నార్మల్గా అయిన కేసెస్ చాలా ఉంటాయి. ఓకే, మెదక్ నుంచి కాల్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో హలో, మాట్లాడండి డాక్టర్తో. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. అదే మేడం, అరికాలు వచ్చేసి కొంచెం ఏంటంటే తిమ్మిరిగా ఉంటుంది. తిమ్మిరిగా అంటే అసలు నొప్పి ఉన్నట్టు ఉంటుంది మేడం. వచ్చేసి బాగా అది అంటే స్పర్శ ఉన్నట్టు ఉంటుంది అది అరికాలు వచ్చేసి. ఓకే, ప్రాబ్లం ఏంటంటారు మేడం? అది కాకుండా ఇంకా మీకు ఏమైనా లక్షణం కనిపిస్తుందండి? లక్షణాలు ఏం లేవు మేడం. కాకపోతే ఏంటంటే దానికి ఏదైనా గుర్తుకున్నా కూడా చెప్పులు లేకుండా నడవలేకుండా కూడా కొంచెం నడవలేకపోతాను. ఓకే, అరికాళ్ళలో తిమ్మిరి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. వెన్నెముకలో కింద అంటే లోవర్ స్పైన్లో కనుక మార్పులు వచ్చాయి, ఎముకలు అక్కడ అరిగిపోయి ఉంటే కనుక బ్లడ్ సప్లైలో తేడా వచ్చి అప్పుడు తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ మీకు ఫ్యామిలీ హిస్టరీ డయాబెటీస్ కానీ అలాగే ఏదైనా ఉంటే ఒకసారి మీరు అది కూడా చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. శ్రవణ్ గారు చెప్పండి. హలో హలో శ్రవణ్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, డాక్టర్తో మాట్లాడండి. ఇది నాకు కుడికాలండి. చెప్పండి. హలో చెప్పండి, వింటున్నారు డాక్టర్, మాట్లాడండి. కుడికాలండి, హిప్ నుంచి మోకాలు వరకు తొడ భాగం అంతా గట్టిగా అయిపోయిందండి. ఈ నరాలన్నీ గట్టిగా అయిపోయినాయి. ఈ హిప్ జాయింట్ లో అనేది పెయిన్ ఉంది కొంచెం. ఓకే, ఈ రాత్రి పూట ఎక్కువ వస్తుంది, కాలు కదిలించిన అట్లా ఇట్లా చేసిన. ఓకే, కొంచెం ప్రొద్దున పూట లేచి కొంచెం అటు ఇటు నడిచేంత వరకు నొప్పుకుంటాయి, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. ఓకే, అసలు ఏంటి అసలు ఎట్లా? టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారండి? ఇప్పటి వరకు ఏం చేయించుకోలేదు. మామూలుగా ఇక్కడ లోకల్లో వాడాను. వాడినప్పుడు అది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ అట్లనే ఉంటుంది. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అనుకుంటే కనుక అది ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అంటే హిప్ జాయింట్ ఎక్స్రే ఒకసారి తీయించుకోండి. లేదు అది క్లియర్గా కనిపించట్లేదు అంటే ఎంఆర్ఐ అంటే ఇంకా చాలా మంచిది అనమాట. ఏదైనా కార్టిలేజ్లో మార్పులు వచ్చినా కానీ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఎక్స్రే హిప్ చేయించుకోండి. దాని తర్వాత మనకు క్లియర్గా అర్థమైపోతుంది ప్రాబ్లం ఏంటి, అరుగుదలనా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా. ఓకే డాక్టర్, ఒంగోలు నుంచి ఇంకో కాల్ ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మా మిస్సెస్ కి 12 years క్రితం కీళ్ళ జ్వరం వచ్చిందండి, కీళ్ళ నొప్పి జ్వరం. అప్పటి నుంచి మోకాళ్ళు నొప్పులను కింద వాపులు వస్తుంది కాళ్ళు. ఎక్కడ చూపించినా తగ్గలేదు మేడం. ఓకే, వెయిట్ ఏమన్నా 80 kgs ఉంటుంది, 75 or 80. అది ఎక్కడ చూపించినా కూడా తగ్గలేదు, బాగా నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అది మేడం. జ్వరంతో వచ్చింది అంటే ఒకవేళ రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఉండవచ్చు. ఒక్కసారి అది చెక్ చేసుకుంటే తెలిసిపోతుందమ్మా. బట్ అట్ ద సేమ్ టైం వెయిట్ 80 kgs అనేది కూడా అది చాలా హెవీగానే అనిపిస్తుంది. అంటే ప్రాపర్ డయట్ ఫాలో అవుతూ వాకింగ్ అది సరిగ్గా చేసుకుంటూ మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అంటే సిఆర్పి లెవెల్స్ అండ్ సిబిపి ఒకసారి ఎక్స్రే జాయింట్ ప్రాపర్ జాయింట్ చేసుకుని ఉంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, జనరల్గా 8 hours 10 hours కూర్చొని జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు. సో రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మెడిసిన్స్తో పాటు ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు? సిట్టింగ్ జాబ్ ఉండి అలాంటి పరిస్థితి యూజువల్గా ఏమవుతుందంటే ద మోర్ స్టిఫ్ జాయింట్స్ అంటే ఎంత టైం మనము కూర్చొని ఉంటామో స్టిఫ్నెస్ ఎక్కువైపోతుంది కాబట్టి ప్రాబ్లం. కూర్చొని ఉండి కూడా మనం అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మూమెంట్ అది చేసుకుంటూ ఉంటే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎంత స్టిఫ్నెస్ అవుతూ ఉంటే అంత ప్రాబ్లం ఇంకా సివియర్గా ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్కి ఆథరైటిస్ సంబంధించి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.